తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అనర్హత ఎమ్మెల్యేల వేటు అంశం విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక కోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ ఒక్కొక్కరుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రేపు జరగాల్సిన విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేసినట్లు తెలుస్తుంది. అలాగే ఈ విచారణను ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు సమాచారం అందుతుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ తెల్లం వెంకట్రావు, సంజయ్ల పిటిషన్లపై రెండోసారి విచారణ జరగాల్సి ఉంది. అలాగే 13న పోచారం మార్కెప్పుడు గాంధీని మరోసారి విచారించాల్సి ఉండగా వాయిదా వేశారు. ఇదిలా ఉంటే 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించగా స్పీకర్ ఆదేశంగా చర్యలు తీసుకోలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్పై విచారణకు కోర్టు అంగీకరించింది. మరోపక్క ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు మరికొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్పీకర్ పిటిషన్పై విచారణకు అంగీకరించి కోర్టు నెల 14న విచారణను షెడ్యూల్ చేసింది. అలాగే స్పీకర్ పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుపై వచ్చే సోమవారం విచారించనుంది.